మహబూబాబాద్ జిల్లా దామరవంచ శివారులో చింతలగుట్ట మినీ జాతరకు ఆలయం ముస్తాబైంది. జాతరలో ప్రధాన ఘట్టంగా పిలువబడే మండమూలిగే కార్యక్రమం ఘనంగా జరిగింది. తల్లులు గద్దెలకు వచ్చే వారం రోజుల ముందు నుండే పూజారి కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు. మండమూలిగే కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గిరిజన పూజలు ఆలయ ప్రాంగణం చుట్టూ పుట్టమట్టితో అలికి మామిడి తోరణాలతో గిరిజన సంప్రదాయాల పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి 4 రోజుల పాటు జరిగే ఈ మినీ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ చింతలగట్టు వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర ఆలయ కమిటీ చైర్మన్. ముఖ్యంగా ఇప్పుడు మనకు జరగబోయే ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగబోయేటువంటి జాతరకు ముందుగా మండమెలిగే పండుగ అని చెప్పేసి ఒక వారం ముందు బుధవారం రోజు ఈ యొక్క మండమెలిగే పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 12వ తారీఖు నుంచి 15 వరకు జాతర జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రాంగణంలో మనకు ఉన్నటువంటి అంటే కొన్ని వసతులు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా విద్యుత్ సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ అసలే ఇక్కడ లేకపోవడం వల్ల వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్కు పోయిన గవర్నమెంట్కు విన్నవించుకోవడం జరిగింది, కానీ మాకు ఇక్కడ ఎలాంటిది జరగలేదు. ప్రస్తుత గవర్నమెంట్ అయినా కూడా మాకు సరైన కొన్ని ఇక్కడ అటువంటి మన వసతులు చేస్తారని చెప్పి గవర్నమెంట్కు విన్నపం చేస్తాం. 14న మొక్కులు చెల్లించుకునుట, 15న జాతర ముగింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఇంత పెద్ద జాతర ఇక్కడ మేడారం తర్వాత వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతరకు అంచనా అయితే మహాజాతరకు 5 లక్షల మంది రావడం జరిగింది. ఈసారి కూడా ఒక 2 లక్షల మంది జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి మేము ఎమ్మెల్యేకు, ఎంపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండలంలో ఉన్న అధికారులందరికీ కూడా మేము మెమోరం ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు కూడా అధికారులు కూడా ఎవరు స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే మంచినీటి సౌకర్యం, ఒకటి కరెంటు, విద్యుత్ దీపాలు ఇబ్బంది ఉన్నది. మరి 2 లక్షల మంది జాతరకు రావడం జరుగుతుంది కంపల్సరిగా. అదేవిధంగా అడవి ప్రాంతం ఉండడంతో కొన్ని యాక్సిడెంట్లు, కొన్ని ఇబ్బందులు అవుతాయి కాబట్టి